దర్శక ధీరుడు రాజమౌళి గట్టిగా అనుకోవాలే కానీ కని విని ఎరుగని కాంబినేషన్స్ ను కూడా సెట్ చేయగలడు. ఇప్పుడు మహేష్ బాబు సినిమా కోసం అలాంటి ప్రయత్నాల్లోనే ఉన్నాడట జక్కన్న. సూపర్ స్టార్ మహేష్ కోసం అంతే ధీటైన విలన్ ని వెతికే పనిలో ఉన్నాడట. అప్పుడు రాజమౌళి కళ్ల ముందు ప్రత్యక్షమైంది బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్. ప్రస్తుతం మహేష్ కోసం హృతిక్ ని విలన్ గా తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించాడట రాజమౌళి. విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే హీరో క్యారెక్టర్ అంతలా ఎలివేట్ అవుతుంది. ఈ విషయంలో దర్శకధీరుడు రాజమౌళి తర్వాతే ఎవరైనా అనిపిస్తుంది. జక్కన్న చిత్రాల్లో ప్రతి నాయకుడి పాత్ర మామూలుగా ఉండదు. అంతటి పవర్ఫుల్ విలన్ ని సినిమా చివరి వరకు ఎదుర్కొంటూనే ఉంటాడు హీరో. ఫైనల్ గా అతనిపై విజయాన్ని సాధిస్తాడు. ఆ ఫార్ములానే ఇప్పుడు మహేష్ సినిమా కోసము ఉపయోగిస్తున్నాడట. అందుకే ఈ సినిమాలో తాను డిజైన్ చేసిన పవర్ఫుల్ విలన్ రోల్ కి హృతిక్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని భావిస్తున్నాడట. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ల మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచే నటనలోకి ప్రవేశించిన ఈ ఇద్దరు ఇంచుమించు ఒకేసారి హీరోలుగా మారారు. మహేష్ టాలీవుడ్ అందాల రాకుమారుడైతే హృతిక్ బాలీవుడ్ కళ్ళ రాకుమారుడు. వీరిద్దరిని ఒకే ఫ్రేమ్ లోకి తీసుకొస్తే ఆ ఫ్రేమ్ కే నిండుదనం వస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లో విలన్ టచ్ తో సాగే ధూమ్ సిరీస్ లో దుమ్ము రేపాడు హృతిక్. మరి ఇప్పుడు రాజమౌళి కోసం మహేష్ తోనూ విలనికి ఒప్పుకుంటాడేమో చూడాలి.